హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ ఏంటో వీడియో చూస్తూనే అర్థమైపోయింది కదా. ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో చేస్తూ నాకు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఎక్స్ట్రా ఏం లేవండి. ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకుంటున్నానో చూసేయండి. చూసారు కదా, చికెన్ అయితే నేను 1/2 kg వరకు తీసుకున్నానండి. ఇందులో అయితే మసాలా దినుసులు, పేస్ట్ అంటే పచ్చి మసాలా అండి. మనము కొబ్బరి, అల్లము, తెల్లవాయలతో చేస్తాను, అది వేసాను. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొని పెరుగు వేసుకున్నాను అండి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మనం మసాలా అంతా పీసెస్కి మిక్స్ చేసుకోవడంలోనే కదండి టేస్ట్ అంతా ఉంటుంది. అందుకనేసి ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇంకా లెమన్ అయితే పిండుకోవాలండి. నా దగ్గర అయితే లెమన్ లేదు, అందుకనేసి నేనైతే పిండుకోలేదు. పుదీనా కూడా మాకైతే అందుబాటులో ఉండదండి, మేము ఉండేది విలేజ్లో కదా, అందుకనేసి పుదీనా కూడా వేయలేదు. ఉన్నవాటితోనే చేస్తున్నాను సింపుల్గా. ఇక్కడైతే అంతా కలిపేసి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేశానండి. 1 hour వరకు నానబెట్టేశాను. ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి, నా దగ్గర అయితే బాస్మతి రైస్ లేవు. అవి కూడా నేను డైరెక్ట్ పెట్టేస్తానండి. ఎసురు మరగనిచ్చి మళ్ళీ బియ్యం వేసి అట్లేం చేయలేదు, డైరెక్ట్ అట్లే పెట్టేశాను. అయితే ఇవైతే నానిన తర్వాత స్టవ్ మీద అయితే 2 ఒకేసారి పెట్టేశాను. ఒక సైడ్ అయితే చికెన్ పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసిన తర్వాత అయితే అందులోకి మసాలాలన్నీ వేస్తున్నాను. మసాలాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, సాల్ట్ అయితే ముందే వేసుకున్నానండి మన టేస్ట్కి సరిపడినంత. అవన్నీ వేసేసి మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ అయితే చికెన్ ఉడుకుతుంది, ఒక సైడ్ అయితే వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. 2 పెట్టేసిన తర్వాత చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. రైస్కి అయితే కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టాను, తొందరగా ఉడకాలని చెప్పేసి. ఇక్కడైతే మధ్యలో ఒకసారి అయితే కలుపుతున్నానండి, చూసుకుంటున్నాను ఎలా ఉందో ఏమనేసి. కొద్దిసేపు అయితే అలాగే ఉంచిన తర్వాత అయితే మూత తీసి చూశానండి. చూసారు కదా, చికెన్ కూడా 70% ఉడికిపోయింది, రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ పీస్ ఉడికిందా లేదా అని చెప్పేసి గరిటెతోనే అలాగే చూస్తున్నాను. అది ఉడికిపోయిందని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. తర్వాత అయితే ఇక్కడ రైస్ అయితే ఉడికిందా లేదా అని చూశాను, రైస్ కూడా ఉడికిపోయింది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి తర్వాత అయితే చికెన్లో అయితే కొన్ని పీసెస్ అయితే తీసుకున్నాను, లేయర్ లాగా వేద్దామని చెప్పేసి. తర్వాత అయితే 70% ఉడికించుకున్న రైస్ అయితే ఇందులో వేసానండి. ఫస్ట్ అయితే ఒక లేయర్ లాగా వేసేసి తర్వాత తీసి పెట్టుకున్న చికెన్ అయితే 2వ లేయర్ లాగా అట్లా వేసుకున్నాను. మేమైతే ఇద్దరమే కదా ఉండేది, అందుకనేసి తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నానండి. చికెన్ సెకండ్ లేయర్ లాగా వేసుకున్న తర్వాత అయితే మిగిలిన రైస్ అంతా ఇందులో వేసేసుకున్నాను. తర్వాత అయితే పైన కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసేసి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా కొద్దిగా వేసేసాను. తర్వాత అయితే కొద్దిగా కలర్ వాటర్ అయితే వేసానండి, అది ఆప్షనల్ అండి, మన ఇష్టము. నేను కొద్దిగా వేసాను, ఎక్కువేం వేయలేదు. తర్వాత అయితే సిమ్లో పెట్టుకునేసి నేనైతే ఉడికించుకున్నానండి. మేమైతే డైలీ ఏం చేసుకోమండి, ఎప్పుడో 2 monthsకి 3 monthsకి ఒకసారి అలా అయితే చేసుకుంటున్నాం. మామూలుగా చికెన్ అయితే తెచ్చుకుంటాం కానీ బిర్యానీ అయితే అంతగా ఏం అనుకోమండి. కానీ ఎందుకో తినాలనిపించి చేసుకున్నామండి. అదే మనం హోటల్కి వెళ్తే 200, 250 అలా చెప్తారు, 1 person అండి. అదే 250తో మనం చికెన్ తెచ్చుకొని చేసుకుంటే మన ఇంట్లో అందరం తినేయచ్చు కదా. అందుకనేసి నేనైతే ఇంట్లోనే చేసుకుందాంలే అని చెప్పేసి అయితే చేసుకున్నాము. తర్వాత అయితే గ్యాస్ మీద పెట్టేశాను కదండి, చికెన్ అయితే అయిపోయిందండి. కొద్దిసేపు అట్లాగే ఉన్నిచ్చేసి తర్వాత అయితే ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా వచ్చిందో ఏమో అని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు నేనైతే కొద్దిగా స్పైసీ అయితే తగ్గించే చేసుకున్నానండి, ఒకవేళ పాప తిన్నా సరిపోతుందని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎలా కలర్ఫుల్గా ఉందో. నార్మల్ రైస్ కాబట్టి అలా ఉంటుంది, బాస్మతి రైస్ అయితే ఇంకా కొంచెం బాగా చూడడానికి బాగా ఉండింది. కానీ ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే చేస్తాను.